మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 27వ అధ్యాయం 14వ వచనం నుండి 25వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 14-15 వచనములను చదువుకుందాం. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతని దగును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లేవియా కాండము 27వ అధ్యాయము దేవునికి చేసుకొనినటువంటి మ్రొక్కుబళ్లను గురించి తెలియజేస్తుంది. నిన్నటి దినాన మనము దేవునికి చేసినటువంటి మ్రొక్కుబడుల విషయంలో దేవుడు విధించినటువంటి కట్టడలను గురించి ధ్యానం చేశాం. ఒక వ్యక్తి దేవునికి ఏదైనా ఇవ్వడానికి మొక్కున్నప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా దాని విషయంలో మార్పులు చేర్పులు ఉండకూడదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఒకవేళ ఏమైనా మార్చాలనుకుంటే గనక, నిన్న ఉదాహరణకు మనం చూసాం, ఒక వ్యక్తి 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు. అతడు మొక్కుకొనినటువంటి 1000 రూపాయల విషయంలో మరలా పునరాలోచన చేసి 1000 కాదు 500 దేవునికి ఇద్దాము అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ముందుగా అనుకున్న 1000 రూపాయలు ఇవ్వాలి, తాను మార్చి ఇవ్వాలనుకున్న 500 కూడా కలిపి 1500 దేవునికి ఇవ్వాలి. ఇది లెక్క. మరి ఈ దినాన ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంటి విషయంలోనూ పొలం విషయంలోనూ దేవునికి ఏదైనా ప్రతిష్ఠిస్తే దాని విషయంలో విధులు ఎలా ఉంటాయి అనే విషయాలను చూద్దాం. ఒక వ్యక్తి దేవునికి తన ఇల్లు గనక ప్రతిష్ఠితం చేస్తే, ఒక వ్యక్తి తన ఇంటిని దేవునికి ప్రతిష్ఠిస్తే, యాజకుడు ఏ వెల అయితే నిర్ణయిస్తాడో ఆ వెల చొప్పున ఆ ఇంటిని దేవునికి ప్రతిష్ఠించాలి. అది మంచిదైనా చెడ్డదైనా, ఆ ఇల్లు మంచి కండిషన్లో ఉన్నా కండిషన్లో లేకపోయినా యాజకుడు ఒక వెలను నిర్ణయిస్తే ఆ వెలను ఆ వ్యక్తి తీసుకొని ఆ ఇంటిని దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కాదు మార్కెట్ రేటు ప్రకారం ఆ ఇల్లు ఇంత తక్కువ చేయదు, ఆ ఇల్లు ఎక్కువ చేస్తుంది అని అనడానికి వీల్లేదు. యాజకుడే వెలను నిర్ణయిస్తాడు. ఒకవేళ ఆ ఇంటిని గనక విడిపించుకోవాలంటే ఎవరైతే ప్రతిష్ఠించారో ఆ వ్యక్తే ఇంటిని మరలా విడిపించుకోవాలంటే, అంటే దేవునికి ప్రతిష్ఠించాలి అనుకొని యాజకుడు వెలను నిర్ణయించి యాజకుడు ఆ వెలను కూడా ఇచ్చి ఆ ఇంటిని దేవుని కొరకు ప్రతిష్ఠించిన తరువాత మరలా ఆ వ్యక్తి ఆలోచన చేసి, కాదు ఇల్లు నాకు అవసరం అని చెప్పి పునరాలోచించుకొని ఆ ఇంటిని గనక విడిపించుకోవాలనుకుంటే ఏం చేయాలో తెలుసా? యాజకుడు నిర్ణయించినటువంటి వెలలో 5వ వంతును కలిపి ఆ వెలను చెల్లించి ఆ ఇంటిని విడిపించుకోవచ్చు. ఉదాహరణకు అర్థం అవడం కోసం చెప్తాను. ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి యొక్క వెల 1000 రూపాయలని యాజకుడు నిర్ణయించాడు అనుకోండి. ఆ ఇంటిని దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు యాజకుడు. దేవునికి ప్రతిష్ఠితంగా ఆ ఇంటిని 1000 రూపాయలు పుచ్చుకొని యాజకునికి అప్పగించాడు ఆ ఇల్లు కలిగినటువంటి వ్యక్తి, ఆ ఇంటి యజమానుడు. మరలా అతడు ఆలోచన చేసి ఆ ఇంటిని విడిపించుకోవాలనుకున్నాడు. ప్రతిష్ఠితమైన ఆ ఇంటిని మరలా విడిపించుకోవాలనుకున్నాడు. అతను ఎంతకు అమ్మాడు? అమ్మడం కాదు, అతడు
దేవునికి ఎంత వెలకు ప్రతిష్ఠితం చేశాడంటే, యాజకుని దగ్గర 1000 రూపాయలు తీసుకొని ఆ ఇంటిని దేవుడికి ప్రతిష్ఠించాడు. మరి ఈ క్రమంలో అతడు విడిపించుకోవాలనుకున్నప్పుడు ఎంత చెల్లించాలో తెలుసా? అతడు యాజకుని దగ్గర నుండి పుచ్చుకున్నటువంటి 1000 రూపాయలు, ఆ తర్వాత దాంట్లో 5వ వంతు అంటే 200 రూపాయలు. 1000లో 5వ వంతు ఎంత? 200 రూపాయలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ 5వ వంతు అమ్మినటువంటి వెల ఎంతైతే వచ్చిందో ఆ 1000 రూపాయలు కలిపి 1200 రూపాయలు మరలా యాజకునికి చెల్లించి తన ఇంటిని విడిపించుకోవచ్చు. ఇది ఇంటిని ప్రతిష్ఠించినప్పుడు దేవుడు నియమించినటువంటి కట్టడ. ఎవరైనా తమ ఇంటిని దేవునికి ప్రతిష్ఠించాలంటే ఈ కట్టడనే ఆచరించాలి, ఈ కట్టడనే అనుసరించాలి. వారు ఏ వెలైతే యాజకుని ద్వారా పొందుకుంటారో దాన్ని విడిపించుకోవాలనుకున్నప్పుడు దానికి 5వ వంతు చెల్లించి మరలా ఇంటిని విడిపించుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, కాదు మా ఇల్లు ఇంత తక్కువ చేయదు, ఎక్కువ చేస్తుంది అనడానికి వీల్లేదు. యాజకుడే వెలను నిర్ణయిస్తాడు. ఆ ఇల్లు మంచిదైనా చెడ్డదైనా యాజకుడు నిర్ణయించిన వెలే స్థిరము. ఉదాహరణ కూడా మనం చూసాం. ఒక వ్యక్తి 1000 రూపాయలకి ఇంటిని దేవునికి ప్రతిష్ఠించాడు. యాజకుడు ఆ ఇంటికి 1000 రూపాయలని వెల నిర్ణయించాడు అనుకోండి. ఆ తర్వాత దేవునికి ఆ ఇంటిని ప్రతిష్ఠితం చేసి దాన్ని అమ్మినటువంటి వ్యక్తి మరలా దాన్ని విడిపించుకోవాలనుకుంటే ఆ 1000కి 5వ వంతు 200 కలిపి 1200 చెల్లించి మరలా తన ఇంటిని విడిపించుకోవచ్చు. ఇది ఇంటిని గూర్చిన కట్టడ. మరిప్పుడు 16వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో పొలమును గూర్చినటువంటి కట్టడ మనం చూద్దాం. ఒక వ్యక్తికి పొలం ఉంది. ఆ పొలమును దేవునికి ప్రతిష్ఠించాలి అనుకున్నాడు. ఆ పొలము యొక్క వెల యాజకుడు ఎలా నిర్ణయించాలంటే 16వ వచనం చదువుతున్నా. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ పొలములో ఏ విత్తనాలైతే చల్లుతారో దాని వెల చొప్పున, ఆ విత్తనముల యొక్క వెల చొప్పున పొలము యొక్క వెలను నిర్ణయించాలని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఇందులో నుంచి ఒక ఆత్మీయమైన పాఠాన్ని నేర్చుకుందాం. అదేంటంటే, మనము విత్తాల్సినటువంటి విత్తనములు ఏంటంటే ప్రార్థనా విత్తనములు విత్తాలి, వాక్యమనే విత్తనములు విత్తాలి, విశ్వాసం అనేటటువంటి విత్తనములు విత్తాలి, ప్రేమ అనేటటువంటి విత్తనము విత్తాలి, మంచితనము అనేటటువంటి విత్తనము విత్తాలి. ఇలాంటి విత్తనములు విత్తినప్పుడు మనము ఆత్మఫలమును ఫలిస్తాము, మారు మనస్సుకు తగినటువంటి ఫలమును ఫలిస్తాము, సేవా ఫలము ఫలిస్తాము, వాక్య ఫలము ఫలిస్తాము, ప్రార్థనా ఫలము ఫలిస్తాము. ఇలా రకరకాల ఫలాలను మనం ఫలిస్తాం. మనము విత్తాల్సినటువంటి విత్తనములు ఆత్మీయమైన విత్తనములు. ప్రభునందు ప్రియమైన వారలారా, అలాంటి విత్తనములు విత్తినప్పుడు ఆ విత్తనముల యొక్క వెలను బట్టి పొలము యొక్క వెలను యాజకుడు నిర్ణయిస్తాడు. ఇక్కడ యాజకుడు ఈ సందర్భంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ పొలము మనము విత్తినటువంటి విత్తనములు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనముల నుండి మనం సంపాదించుకుంటున్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సూచిస్తూ ఉండగా, ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ పొలము మన యొక్క జీవితమునకు గుర్తుగా ఉంది. మనం ఈ లోకములో సంపాదించినటువంటి సాక్ష్యమునకు గుర్తుగా ఉంది. మన జీవితములో దేవుడు అనుగ్రహించినటువంటి జీవితం అనేటటువంటి ఫలములో, ఈ యొక్క పొలములో, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, విశ్వాసి విత్తాల్సినటువంటి విత్తనాలు ఆత్మీయమైనవి విత్తినప్పుడు వాటి తాలూకా ఫలములను బట్టి ఆ పొలము యొక్క వెలను దేవుడు నిర్ణయిస్తాడు. అదే కదా 1 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ప్రతి వాని పని పరీక్షించబడుతుందంట. దేని చేత? అగ్ని చేత.
కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, దేవుడు మన యొక్క పనిని పరీక్షించేటటువంటి సమయం రాబోతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివితే దేవుడు మన పనిని అగ్ని పరీక్ష ద్వారా పరీక్షిస్తాడు. ఆ పని నిలబడాలంటే మనం మంచి విత్తనాలు విత్తాలి. ఇస్సాకు విత్తాడు, 100 అంతల ఫలమును పొందుకున్నాడు. అలాగే మనం కూడా మంచి విత్తనాలు విత్తదాం. దేవుడు మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మ అనుభవాల ద్వారా, మనకిచ్చిన రక్షణ ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య ఒక పొలముగా ఉంది. ఆ పరిచర్య ద్వారా మనం విత్తనాలు విత్తాలి. దేవుడు మనకిచ్చినటువంటి పంట, పరిచర్య పరిధి, దేవుడు మనకు అనుగ్రహించిన సంఘ సహవాసం, సేవలో మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి విత్తనములు విత్తగా ఆ విత్తనములు ఫలిస్తాయి. ఫలించగా ఆ విత్తనములను బట్టి దేవుడు పొలము యొక్క వెలను నిర్ణయిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇందుకు అనుగుణంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట, మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించాలి. 2 కొరింథీ 5:10 ప్రకారం మన క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఇందాకే మనం చదువుకున్నాం, ఆ ఇల్లు మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, ఆ పొలం మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, దాని వెల యాజకుడు నిర్ణయిస్తాడు. మన క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి దేవుడిచ్చేటటువంటి ఆ వెలను మనం పుచ్చుకోబోతూ ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము మన యొక్క విత్తనముల విషయంలో ఏం విత్తుతున్నామో దాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిడికేడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోష గానములతో పంటను మోసుకొని వస్తాడంట, పనలను మోసుకొని వస్తాడంట. కాబట్టి కన్నీటితో విత్తేటటువంటి విత్తనాలు, ప్రార్థనా విత్తనాలు, విశ్వాసం అనే విత్తనాలు, ఆత్మీయమైనటువంటి ప్రేమ అనబడిన విత్తనాలు, ఇలా రకరకాల విత్తనాలు మనం విత్తగా దాని యొక్క ఫలములను బట్టి దేవుడు వేలను నిర్ణయిస్తాడు. అది మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇంతవరకు ప్రభువు కొరకు ఎంత మేరకు ఫలిస్తున్నావు? ఎటువంటి ఫలములను ఇప్పటి వరకు ఫలించావు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించావా? ప్రేమ ఫలము, ఆత్మీయ ఫలము, సువార్త ఫలము, సేవా ఫలము, ప్రార్థనా ఫలము, ప్రవర్తనా ఫలము, పరిచర్య ఫలము, ప్రవక్త ఫలము, ఈ ఫలములను ఎప్పుడైనా ఫలిస్తూ ఉన్నావా? ఫలించడానికి పూనుకొన్నావా? ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభువు వస్తే చూసేది ఫలములే, ఆకులు కాదు. ఆయన ఫలములను కోరే అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఫలించకపోతే శపించాడు. జాగ్రత్త సుమా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆ తీగలన్నీ కూడా మరి తోట వెలుపట పారవేసి అగ్నితో కాల్చివేస్తాడు దేవుడు. జాగ్రత్త సుమా. ఫలించాలి. మన జీవితం ఫలభరితంగా ఉండాలి. మన జీవితం ప్రయోజనకరంగా ఉండాలి. మన జీవితం ఆత్మలను ప్రభువు వైపు నడిపించే విధంగా ఉండాలి. అదే ఫలభరితమైన జీవితం అంటే. మన జీవితాన్ని ఎవరైనా చూసినప్పుడు, మనల్ని ఎవరైనా చూసినప్పుడు మన నుంచి ఎంతో కొంత నేర్చుకునే విధంగా మన జీవితం ఉండాలి. అటువంటి మాదిరికరమైన జీవితం మనం ఈ లోకంలో జీవించాలి. మన జీవితాన్ని చూసినప్పుడు ఇన్నేళ్ళు బ్రతికి ఏం లాభం, ఏం సంపాదించాడు, మంచి పేరు సంపాదించలేదు, మన సాక్ష్యం సంపాదించలేదు అనే జీవితం దేవునికి భయంకరమైన అవమానాన్ని కలగజేస్తుంది. అలాంటి జీవితం మనకొద్దు. వాక్యానుసారమైన జీవితమే